ఈ కొత్త ట్యాక్స్ ఎవరికి వేయాలి? ఓ రిచ్గా అయినాడు కదా, వీనికి వేసేద్దాం. హే ఏంటి నువ్వు నన్ను చూస్తున్నావు? మేము ఆల్రెడీ చాలా ట్యాక్స్లు కడుతున్నాము, ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది. నువ్వు ఇట్లే చేసినావు అనుకో, మేము మా బిజినెస్ని మానేసి వేరే కంట్రీలో పెట్టుకుంటాం. చూసుకో, తర్వాత నీకే ఇబ్బంది పడుతుంది. మళ్ళీ మేము అసలే కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. సో అది నీకు డ్యామేజ్ అవుతుంది. చూసుకో, మరి నీ ఇష్టం. అమ్మో వద్దు, నువ్వేం ట్యాక్స్ కట్టకు. ఇంకెవరికి వేయాలి ట్యాక్స్? వీడున్నాడు కదా, వీడికి వేసేద్దాం. ఏంటి సార్ మా మీద ట్యాక్స్లు వేస్తారు? మేమే మీరు ఇచ్చే పింఛన్ల మీద సబ్సిడీల మీద బతుకుతున్నాము, అయినా సరే మా మీద మీరు ట్యాక్స్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. మీకు ముందే ఒక వార్నింగ్ ఇస్తున్నా, దేశంలోని అత్యంత ఎక్కువ మంది ఉన్నది మా పూర్ పీపులే. మాతో కనుక పెట్టుకున్నాను అనుకోండి, మీకు నెక్స్ట్ ఎలక్షన్ లేకుండా చేస్తాం, చూసుకోండి. అమ్మో వీడు నా సీట్కి వేసరి బిడ్డలో ఉన్నాడు. సరే ఇంకెవరికి వేయాలి? ఆహా నా గోల్డ్ మైన్ ఈడున్నాడుగా. ఏంటి మళ్ళీ మాకేనా? చూడండి, ముందే చెప్తున్నా, మేము ఆల్రెడీ ఇప్పటికే చాలా ట్యాక్స్ పే చేస్తున్నాం. మీరు కనుక ఇట్లే ట్యాక్స్ అడిగారనుకోండి, మేము దేశం వదిలేసి వెళ్ళిపోతాం. అరే ఆగరా, దేశం వదిలేసి వెళ్ళిపోతావా? నీకేమొచ్చినాయి? అసలు ఎక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సరే సార్, మాకు అసలు తిండికి కూడా గతి లేదు సార్. తిండికి గతి లేదా? తిండికి ఎందుకురా, మీకు బాగానే సంపాదిస్తున్నావు కదా సార్. మేము అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం. మేము చేస్తే ఏముంటుందో ఎలా ఉంటుందో తెలుసా మీకు? మాకు యూనిటీ లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? I surrender.